हुकुम टाइगर का हुकुम। కాకినాడ తీరానికి 9 నాటికల్ మైల్స్ దూరంలో స్టెల్లా ఎల్ పనామనే అనే షిప్ వెస్ట్ ఆఫ్రికాకి వెళ్ళటానికి రెడీగా ఉంది. 52,000 మెట్రిక్ టన్స్ కెపాసిటీతో ఉన్న ఆ షిప్లో 38,000 మెట్రిక్ టన్ రైస్ని లోడ్ చేశారు. ఆ 38,000 మెట్రిక్ టన్ రైస్లో 640 మెట్రిక్ టన్ రైస్ సీజ్ చేయబడిన పీడిఎస్ రైస్. పీడిఎస్ రైస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, అదే రేషన్ బియ్యం. రేషన్ షాప్లో రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ సబ్సిడైజ్డ్ రేట్స్కి మన గవర్నమెంట్ ఇచ్చే రైస్. గవర్నమెంట్ ఇచ్చే రేషన్ బియ్యాన్ని ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఆఫ్రికా లాంటి కంట్రీస్కి స్మగుల్ చేసి అక్కడ కేజీ 73 రూపాయల పైనే అమ్ముతారు. దీనివల్ల గవర్నమెంట్కే కాకుండా ప్రజలు కూడా చాలా నష్టపోతున్నారు. ఈ స్మగ్లింగ్ స్కామ్లో మెయిన్గా ఇన్వాల్వ్ అయింది కాకినాడ పోర్ట్. వేరు చోట్ల నుండి పీడిఎస్ రైస్ని ఇక్కడికి తెచ్చి స్టోర్ చేసి ఇక్కడ నుండి ఆఫ్రికన్ కంట్రీస్కి స్మగుల్ చేస్తున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆ షిప్ని విజిట్ చేసి డాక్యుమెంట్స్ అండ్ లోడ్ చేసిన షిప్ని వెరిఫై చేయడానికి పోర్ట్ అఫీషియల్స్ అసలు కోఆపరేట్ చేయలేదు. దానితో అసలు స్మగుల్ రైస్ని ఆపలేకపోతున్నాం. ఇంకా ఏ ఎక్స్ప్లోజివ్స్ వెపన్స్ స్మగుల్ అయితే ఇంకేం ఆపుతాం. ఇది నేషనల్ సెక్యూరిటీకి థ్రెట్ అని సీజ్ ద షిప్ అని చెప్పి షిప్ ని సీజ్ చేపించేశారు. అంతే, ట్విట్టర్లో ఆ వీడియో బాగా వైరల్ అయింది. ఇప్పటిదాకా రీల్లోని ఇలాంటివి చాలానే చూసాం, కానీ రియల్గా ఇలాంటి డైలాగ్ ఒకటి పడేసరికి ట్విట్టర్లో ఈ వీడియో బాగా ట్రెండ్ అవుతుంది. అసలు తర్వాత ఏమవుతుంది అన్నది పక్కకు పెడితే పబ్లిక్గా ఇలా షిప్ని సీజ్ చేయండి అని ఒక పొలిటికల్ లీడర్ చెప్పటం బహుశా ఇదే మొదటిసారి అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు కింద కామెంట్ చేయండి. అలానే నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.